బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విజయసాయి రెడ్డి పొలిటికల్ రీఎంట్రీకి ముహూర్తం ఖరారైందా అంటే అవుననే ప్రచారం జోరందుకుంటోంది. 2025లో వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రెడ్డి రాజీనామా చేశారు. వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఆయన తర్వాత వ్యవసాయం చేసుకుంటానంటూ చెప్పుకొచ్చారు విజయసాయి రెడ్డి. అయితే మీడియా సంస్థ ఏర్పాటు చేస్తానంటూ విజయసాయి రెడ్డి ప్రకటించడం, ఆ తర్వాత ఆయన టోనాలిటీ చూసుకున్న సందర్భంలో ఎక్కడో పార్టీ వైపు వెళ్ళే అవకాశం ఉంది అనేది మాత్రం క్లియర్గా ఉండింది. దట్స్ ఫర్ షూర్. అయితే ఏ పార్టీకి వెళ్తారు, ఏ పార్టీకి వెళ్ళే అవకాశం ఉంది అనుకున్నప్పుడు మళ్ళీ వైసీపీలోకి వెళ్ళే అవకాశం ఉందా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. కానీ ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి రాబోతున్నారు. రాజకీయ అరంగేట్రం అంటే మళ్ళీ రీఎంట్రీ ఉండబోతుంది అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. గత కొద్ది రోజులుగా హిందుత్వకు మద్దతుగా ఆయన ట్వీట్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో బీజేపీలోకి వెళ్తారంటూ ప్రచారం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా అఫీషియల్గా రియాక్ట్ కాలేదు విజయసాయి రెడ్డి. చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. పొలిటికల్ రీఎంట్రీ అనే అంశాన్ని కూడా చెప్పకుండా అంటూ ఉంటారు కదా, చెప్పకుండా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ క్రమంలో విజయసాయి రెడ్డి నిజంగా మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతూ ఉన్నారా అంటే అన్డౌటెడ్లీ గన్ షార్ట్గా మాత్రం ఎస్ అనే మాట వినిపిస్తోంది. కానీ అఫీషియల్గా ఆయన ఎక్కడ మాట్లాడటం లేదు. మరి ఇటువంటి సందర్భంలో గత కొన్ని రోజులుగా భారతీయ జనతా పార్టీలోకి వెళ్తారంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత రకరకాల ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. లేకపోతే మళ్ళీ వైసీపీలోకి వెళ్ళే అవకాశం ఉందా? యాజ్ ఆఫ్ నౌ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అసలు ఏం జరుగుతుంది? విజయసాయి రెడ్డి అడుగులు ఎటువైపు, ఎటువంటి అడుగులు పడుతూ ఉన్నాయి, ఎటువంటి ఎస్ కోసం ఎక్కడి నుంచి వెయిట్ చేస్తున్నారు? ఈ చర్చ చాలా విస్తృతంగా ఉంది. డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను, క్లారిటీ తీసుకునే ప్రయత్నం కూడా చేస్తాను. కృష్ణమోహన్, విజయసాయి రెడ్డి మళ్ళీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు అనేది గన్ షాట్గా కనిపిస్తున్నమాట. కానీ ఎక్కడ కూడా ఏ పార్టీలోకి వెళ్తారనేది అఫీషియల్గా చెప్పడం లేదు. చెప్పకుండా చెప్పే ప్రయత్నం జరుగుతుందనే చర్చ కూడా ఉంది. విజయసాయి రెడ్డి అడుగులు ఎటువైపు కృష్ణమోహన్? 2025 ఎన్నికల ఫలితాల తర్వాత, 2024 ఎన్నికల ఫలితాల తర్వాత 2025లో వైసీపీ పదవులకు రాజీనామా చేసి, ఆయన వైసీపీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసి తాను ఇక వ్యవసాయ క్షేత్రం చూసుకుంటానని చెప్పి స్పందించారు. మొదట స్పందన తర్వాత జరిగిన పరిణామాల్లో కొంత వ్యవసాయం చేసుకుంటూ కూడా ఆయన కలిసి కనపడ్డారు. బెంగళూరు దగ్గర కూడా ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఉంటున్న వీడియోని కూడా ఆయన తీసుకు పంపించారు. అయితే తర్వాత జరిగిన పరిణామాలు ఒకసారి కానీ చూసుకుంటే, తర్వాత వెంటనే నేను ఒక డిజిటల్ మీడియాని కూడా ప్రారంభించబోతున్నాను అని అఫీషియల్ గా ఆయన చెప్పిన పరిస్థితి. ఓకే, దానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి అనేది పక్కా సమాచారం. దాని తగ్గట్టుగా కూడా ఆయన కొంత వర్కౌట్ చేస్తున్నారు. ఇప్పుడే ఆయన తన సొంతగా బిల్డింగ్ లో దానికి సంబంధించిన ఒక టీవీ ఛానల్ ని తెర మీదకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా వినపడుతున్న ఒక వార్త, అయితే ఆయన ట్వీట్లు మనం కానీ చూసుకుంటే ఆయన కొంత బీజేపీ వైపుకు వెళ్తున్నారు, బీజేపీ వైపుకి తన అడుగులు వేస్తున్నారు అంటూ అట్ ద సేమ్ టైం వరుసగా ఆయన ట్వీట్లలో కూడా ప్రధానమంత్రి మోడీని ఆయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు, అక్కడ జరుగుతున్న వ్యవహారం మీద ఆయన చాలా పాజిటివ్ గా తన ట్వీట్లు అయితే ఇస్తున్న నేపథ్యంలో సడన్ గా మళ్ళీ ఆయన పొలిటికల్ రీఎంట్రీ చేయబోతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో కూడా కొంత బీజేపీకి నుంచి ఆయన రాజ్యసభకి ఎన్నిక కాబడుతున్నారని కూడా కొంత సమాచారం వచ్చినా దాని మీద ఆయన ఎక్కడ స్పందించలేదు. కాకపోతే తన పొలిటికల్ ఎంట్రీ మాత్రం ఖాయం అనేది మాత్రం ఎప్పుడైతే తన ఇంటి మీద రైట్స్ జరిగాయో ఆ రోజు కూడా మాట్లాడారు. ఇప్పుడు తాజాగా కూడా కొంత క్లియర్ గా కొంత సమాచారం అయితే వస్తుంది ఆయన పొలిటికల్ ఎంట్రీ చేయబోతున్నారు అనేది. అంటే అది మరి తన అడుగు బీజేపీ వైపుకి వెళ్ళబోతుందా, లేదు తిరిగి తన ఆత్మీయుడైన రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్ స్థాపించిన జగన్ పార్టీకి సంబంధించిన పార్టీలో చేరబోతున్నారా, వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నారా అనే ఒక చర్చ కూడా నడుస్తున్న నేపథ్యం. అయితే ఈ ఎంట్రీ ఇప్పుడు ఏంటి అనేది తన సన్నిహితుల ద్వారా వస్తున్న సమాచారం ఏంటంటే ఖరారైంది.
కానీ ఎక్కడికి వెళ్తారు అనే దాని మీద వాళ్ళు కూడా పూర్తిగా ప్రకటన చేయట్లేదు. ఎందుకంటే ఇక్కడ చిన్న క్వశ్చన్ యాడ్ చేద్దాం అనుకుంటాను కృష్ణమోహన్, ఎందుకంటే నాకు కామన్ గా వచ్చిన డౌట్ ఇది. గతంలో ఆయన చెప్పుకొచ్చారు ఒక కొత్త పార్టీ అవసరం ఉంది అనేది ఆయన చెప్పుకొచ్చిన మాట. సో ఇక్కడ కొత్త పార్టీ అవసరం ఉంది అంటే కనుక కొత్త పార్టీ పెట్టే ప్రయత్నం చేయబోతున్నారా, లేకపోతే బీజేపీ నుంచి ఎక్కడ కూడా గ్రీన్ సిగ్నల్ రాకపోతే కనుక అప్పుడు కొత్త పార్టీలోకి వెళ్ళే, అంటే కొత్త పార్టీ పెట్టి ఆ పార్టీలోకి అంటే కొత్త పార్టీని స్థాపించి దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతూ ఉన్నారా? ఎటువంటి చర్చ ఉంది? ఎస్ ప్లీజ్ కంటిన్యూ. రాజకీయాల్లో ఇప్పుడు ప్రధానంగా రెండు పార్టీల మధ్య, అంటే ఒకటి కూటమి, రెండవది వైసీపీ, ఈ రెండు పార్టీల మధ్యనే కొంత ఎక్కువగా చర్చ జరుగుతుంది. అంటే ఎలక్షన్స్ మూవా లేకపోతే నేనా అన్న ఒక యాంగిల్ లో నడుస్తుంది. కాకపోతే ఇప్పుడు ఓవరాల్ గా ఎపిసోడ్ లో ఇటీవల కాలంలో కూడా ఒక ప్రెస్ మీట్ లో విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతూ కొంత వేరే ఒక నూతన పార్టీకి స్కోప్ ఉంది, అంటే ఆస్కారం ఉంది ఇక్కడ, డెఫినెట్ గా కొంత ఆ పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. నిజంగా కానీ దాని మీద కానీ చేసుకోగలిగితే సక్సెస్ అయ్యే పరిస్థితి కూడా ఉంది అనేది ఆయన కొంతకాలంగా తన సన్నిహితుల దగ్గర కూడా మాట్లాడుతున్నారు అనేది మనకు అనుకున్న సమాచారం. బహుశా ఆయన ఏమైనా ఒక రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారా, రాజకీయ పార్టీ ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు, ఎట్లా పోవాలనుకుంటున్నారు అనే అంశం మీద కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది. ఆయన తన సన్నిహితులతో కూడా దాని మీద కొంత చర్చ జరుగుతుంది. కొంత ఒక స్పేస్ అయితే ఉంది డెఫినెట్ గా ఏపీ రాజకీయాల్లో, అది కొత్త పార్టీకి పెట్టే అవకాశం ఉంది అనేది ఆయన ఆలోచన. బహుశా ఆ దిశగా ఏమన్నా అడుగులు వేగంగా వేస్తున్నారా, కొత్త రాజకీయ పార్టీ పెడితే దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే ఒక ఆలోచన చేస్తున్నారు. మరోవైపు డిజిటల్ ప్లాట్ఫామ్ కి చురుగ్గా పనులు చేసుకుంటున్నా, ఇక్కడ మాత్రం ఒక రాజకీయ పార్టీని కూడా స్థాపిస్తే ఎలా ఉంటుంది, ప్రజల కోసం ప్రజల పడుతున్న ఇబ్బందులు. అయితే ఇప్పుడు ఏదో ఒక పార్టీకి మద్దతుగా ఉంటే ఆ పార్టీ లైన్ లో ఉండాలి. కానీ విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి కొంత అంకుచితిగా మాట్లాడే వ్యక్తి, నేరుగా ఏ వ్యవహారైనా కొంత బద్దలు కొట్టే టైప్, కొంత అతని వ్యవహార శైలి కావచ్చు, అతని మాట తీరు కూడా స్ట్రైట్ గా ఉంటుంది, ఉన్నట్టుగానే మామూలుగానే మాట్లాడతారు. అందుకే ఆయన ఎక్కువ కాలం పార్టీలో వైసీపీ పార్టీలో ఉండలేకపోయాను, ఆ చుట్టూ ఉన్న కోవర్టులు నేను చేయలేను అటువంటి పనులు అని కూడా ఆయన పదే చాలాసార్లు చెప్తారు. ఆయన సన్నిధుల దగ్గర కూడా చెప్తారు. అయితే ఇంత సేమ్ టైం వైసీపీలో కూడా సాయి రెడ్డిని చాలా మంది అభిమానించే నాయకులు కూడా ఉంటారు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు, ఆయన ఓపెన్ గానే అన్ని విషయాలు మాట్లాడతారు. ఆ నేపథ్యంలో కొంత స్పేస్ ఉందని ఆయన భావిస్తున్నట్టుగా కనపడుతుంది. అందులో భాగంగానే ఏమన్నా ఒక రాజకీయ పార్టీని ప్రకటిస్తారా త్వరలో, ఆ దిశగా కూడా ఆయన ఏదో ఆలోచిస్తున్నట్టుగా కూడా కొంతమంది ఆయన సన్నిహితులే చెప్తున్న పరిస్థితి. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రెండు పార్టీలు, అంటే కూటమిలో ఉన్న బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఒక లైన్ తీసుకున్నాయి, మరోవైపు వైసీపీ ఒక లైన్ తీసుకుంది. ఈ రెండు పార్టీలను కాదని మూడో పార్టీకి ఆస్కారం ఉందా, నిజంగానే అవకాశం కనిపించే పరిస్థితులు ఉన్నాయా అనేది కూడా చూడాలి. సో ఆ దిశగా ఏదైనా ఛాన్సెస్ ఉన్నాయని కూడా అయితే ఆయన సన్నిహితులు మాత్రం ఆయన కొత్త పార్టీ వైపు ముందు తీసుకున్నారని. అయితే ఆయన ప్రకటనలు, ఆయన ట్వీట్లు కానీ చూస్తే మాత్రం కొంత బీజేపీ లైన్ కి దగ్గర అవుతున్నాడు అనేది. అయితే అప్పటికి అక్కడ క్లియరెన్స్ వచ్చిందా లేదా అనే అంశాన్ని కూడా చూడాల్సిన అవసరం అయితే దశలో బీజేపీ నుంచి ఆయన గవర్నర్ ఇస్తారు అని కూడా ఒక చర్చ జరిగింది. బట్ ఎందుకంటే ఒకప్పుడు వైకాపాలో ఉన్నప్పుడు ఢిల్లీ పెత్తనం మొత్తం కూడా సాయి రెడ్డి నడిపేవారు. ఢిల్లీలో ఎంపీలు ఉన్నా లేకపోతే అక్కడ పెద్ద స్థాయి నాయకులు ఉన్నప్పుడు కూడా ఢిల్లీ చక్రం మొత్తం కూడా సాయి రెడ్డి చేతిలోనే ఎప్పుడు జగన్ పెట్టేవారు. ఎందుకంటే జగన్ కి అతనికి ఉన్న ఒక ఆ బాండింగ్, అటువంటి బాండింగ్ నడిచింది. బట్ మధ్యలో కొంతమంది వ్యక్తులు లేకపోతే కొన్ని శక్తుల వల్ల ఆయన బయటకు తీస్తారు. అదే విషయాన్ని ఆయన పదే చెప్తూ ఉంటారు. బట్ అటువంటి సందర్భాల్లో ఈ రోజు ఢిల్లీలో ఆయనకున్న బీజేపీతో ఉన్న సంబంధాలు లైన్ క్లియర్ ఇప్పుడు దాకా రాలేదని ఒకరు అంటారు, లేదు అది క్లియర్ అయిపోతుందని కూడా మనకు చెప్తారు. ఈ లోపల అతనేమో సొంత పార్టీ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా ఒక సమాచారం ఉంది. చూడాలి మరి సాయి రెడ్డి అడుగులు చాలా వేగంగా కదులుతున్నాయి అనేది అయితే ఆయన సన్నిహితులు అయితే బాగాటంగా చెప్తున్న పరిస్థితి. మరి ఆయన ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు, నిజంగానే ఆయన కొత్త పార్టీ పెడితే ఏ విధంగా ఉంటుంది, నిజంగానే వైసీపీలో చీలిక రాబోతుంది, వాళ్ళు వస్తే ఈయన అంచనాలుగా కొంతమంది
జగన్ ని కాదని అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుందా? బహుశా ప్రస్తుతానికైతే ఆ పరిస్థితి ఉండదు. బట్ అయినా కూడా ఆయనకున్న పరిచయాలతో ఏమైనా అటువైపుకి వెళ్ళే పరిస్థితి ఉందా అనేది చూడాల్సిన నేపథ్యం అయితే మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా విజయసాయిరెడ్డి ఏం చేయబోతున్నారు? విజయసాయిరెడ్డి పొలిటికల్ రీ ఎంట్రీ, అవును, విజయసాయిరెడ్డి పొలిటికల్ రీ ఎంట్రీ ఎప్పుడు? ఈ క్వశ్చన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. అయితే ముహూర్తం ఖరారైందంటూ చురుక ప్రచారం జరుగుతూ ఉంది. 2025లో వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. తర్వాత వ్యవసాయం చేసుకుంటానంటూ చెప్పిన విజయసాయిరెడ్డి మీడియా సంస్థ ఏర్పాటు చేస్తానంటూ విజయసాయిరెడ్డి ప్రకటించడం, ఆ తర్వాత కొత్త పార్టీ అవసరం ఉంది అనే అర్థం వచ్చి ఆయన మాట్లాడడం, ఇవన్నీ చూస్తే కనుక ఆయన మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు అనేది ఒక బలాన్ని చేకూర్చేలా, ఆ స్టేట్మెంట్కి బలం చేకూర్చేలా ప్రచారం జరుగుతుంది. అయితే గత కొద్ది రోజులుగా హిందుత్వాకి మద్దతుగా ట్వీట్స్ చేయడం, దీంతోపాటు భారతీయ జనతా పార్టీకి సపోర్టివ్గా మాట్లాడుతున్నారనే చర్చ జరగడం, ఇన్ఫ్యాక్ట్ ఆ ట్వీట్స్ అలా రెప్లికేట్ అవుతున్నాయంటూ మాట్లాడుకుంటున్న సందర్భం, ఇవన్నీ చూసినప్పుడు బీజేపీలోకి వెళ్తారంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు విజయసాయిరెడ్డి ఎక్కడ అధికారికంగా అఫీషియల్గా ఎక్కడ రియాక్ట్ కాలేదు. ఎస్, నేను ఈ పార్టీలోకి వెళ్ళబోతున్నా, లేకపోతే నేను ఈ పార్టీ పెట్టబోతున్నాను, లేకపోతే నా ఫర్దర్ స్టెప్స్ ఇవి. ఐ థింక్ సబ్జెక్ట్ టు కరెక్షన్ హియర్ అగైన్, జూలైలో పార్టీ కావచ్చు, లేకపోతే ఆయన పొలిటికల్ రీఎంట్రీ గురించి చెప్పినట్టు గుర్తు, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో ఒకవేళ ఇది కనుక కన్ఫర్మ్ అయితే ఎప్పుడు క్లారిటీ ఇవ్వబోతూ ఉన్నారు విజయసాయిరెడ్డి? ఎందుకంటే 2029 ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి, ఒకవేళ జమిలీ ఎలక్షన్స్ అనుకుంటే కనుక అంతకుముందు చెప్పే అవకాశం ఉందా? ఒకవేళ 2029 అనుకున్న సందర్భంలో ఇంకొక 3 ఏళ్ళు అంటే పార్టీ ఎస్టాబ్లిష్ చేయాలి, పార్టీ నుంచి ఒకవేళ కొత్త పార్టీ అనుకుంటే కొత్త పార్టీ పెట్టాలి, దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత క్యాడర్ను సమకూర్చుకోవాలి. ఇక్కడ చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. ఇఫ్ ఇన్ కేస్ ఆయన కొత్త పార్టీ గురించి మాట్లాడుకుంటే కనుక, లెట్స్ టాక్ ఆయన గురించి ఒకసారి మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ రైజ్ అయ్యే క్వశ్చన్ ఏంటి? ఫస్ట్, ఒకప్పుడు జగన్కి అత్యంత సన్నిహితుడు, వైసీపీ వ్యూహాల్లో కీలక వ్యక్తి, ఢిల్లీ లెవెల్లో పార్టీ వాయిస్ వినిపించిన నేత. 2024 తర్వాత ఒక్కసారిగా రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఇక రాజకీయాలతో వ్యవసాయం చేసుకుంటా అన్న వ్యక్తి, కానీ ఇప్పుడు మళ్ళీ పాలిటిక్స్లో